15 ఏళ్లుగా మహిళకు నరకమంట. 15 సంవత్సరాలుగా ఒక గురువు గారు ఒక ఆశ్రమం పెట్టుకొని అసాంఘిక కార్యక్రమాలను అక్కడ నడిపిస్తున్నాడంట. 15 సంవత్సరాలుగా ఒక మహిళకు నరకం చూపిస్తుండట. మరొక డేరా బాబు అనుకోవచ్చు. ఎంత దారుణం చూడండి. మూత్రం తాగించి విద్యుత్ షాక్తో వేధించిన దొంగ బాబా ఒత్తిడి తెచ్చి భర్తకు విడాకులు ఇప్పించాడు. ఆశ్రమం నుంచి పారిపోకుండా కట్టుదిట్టమైన నిఘా. పూణేలో స్వయం ప్రకటిత గురువు ఆకృత్యాలు. సీసీ కెమెరాలు పగలగొట్టి తప్పించుకున్న బాధితురాలు. దొంగ బాబాతో పాటు ఏడుగురు అనుచరుల అరెస్ట్. ఎట్లున్నా చూడండి. సేమ్ గతంలో చూసినాం మనం. 20 సంవత్సరాలు కఠిన లైఫ్ శిక్ష పడ్డటువంటి డేరా బాబా కూడా ఇటువంటి పనే చేసిండు. భర్తకు విడాకులు ఇప్పించి ఆయన దగ్గరనే పెట్టుకున్నట్టు. ఎట్లున్నా చూడండి. ఎంత దారుణము. ఈ దొంగల్ని ఈ బాబాల్ని నమ్మొద్దని చెప్పి ఎంత చెప్పినా కానీ వీళ్ళు నమ్ముతూనే ఉండరు. గొర్రె కషాయాన్ని నమ్మినట్లు ఈ మహిళలు కూడా ఈ దొంగ బాబాల్ని ఈ గురువులని వీళ్ళందరినీ నమ్మి జీవితాలను మొత్తం సర్వనాశనం చేసుకుంటున్నారు. కుటుంబ ఆరోగ్య సమస్యలు పరిష్కరిస్తానంటూ మహిళలను మోసగించి 15 ఏళ్లకు పైగా లైంగిక వేధింపులకు గురి చేసిన దొంగ బాబాను అతని 7 అనుచరులను పూణే పోలీసులు అరెస్టు చేశారు. అరెస్ట్ అయిన అనుచరుల్లో 6 మహిళలు ఉన్నారు. పూణే పోలీస్ కమిషనర్ అమితేష్ కుమార్ గురువారం ఆ వివరాలను వెల్లడించారు. వాఘేలోని ఉబాలే నగర్లో ఉన్న ఆశ్రమంపై బుధవారం తెల్లవారుజామున పోలీసులు దాడి చేసి దొంగ బాబా రాధామోహన్ మిశ్రా 59, అతని అనుచరుడు కన్వల్ నయన్ 58, మరో 6 మహిళా అనుచరులను అరెస్టు చేశారు. వీరిని కోర్టులో హాజరుపరచగా శనివారం వరకు పోలీసు కస్టడీ విధించారు. హర్యానాకు చెందిన మిశ్రా గత 15 ఏళ్లుగా ఉబాలే నగర్లోని ఓ బంగ్లాలో ఆశ్రమం నిర్వహిస్తున్నాడు. బాధితురాలి 41 స్వస్థలం కూడా హర్యానే. దీంతో 2001-2026 మధ్య హర్యానా పూణేలో బాధితురాలిపై మిశ్రా ఈ దారుణాలకు పాల్పడ్డాడని సిపి తెలిపారు. బాధితురాలి తండ్రి ఒక డాక్టర్. ఆయనకు కన్వల్ నయన్ పరిచయం అవడంతో మిశ్రాకు భక్తుడిగా మారిపోయాడు. అనంతరం కుటుంబ సభ్యులంతా మిశ్రాకు భక్తులయ్యారు. తాను దేవుడి అవతారంగా మిశ్రా ప్రచారం చేసుకున్నాడు. విశ్వాసాన్ని పరీక్షించే పేరిట బాధితురాలిపై అనేక సార్లు మిశ్రా లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలి ప్రవర్తన సరిగా లేదని ఆమె కుటుంబ సభ్యులను నమ్మించాడు. ఆమెను సరి చేస్తానంటూ ఆశ్రమంలో ఉంచాడు. 15 ఏళ్లుగా బాధితురాలిని శారీరకంగా, మానసికంగా, లైంగికంగా వేధింపులకు గురి చేశాడు. బలవంతంగా మూత్రం తాగించాడు. విద్యుత్ షాక్కు గురి చేశాడు. ఈ బాధల నుంచి తప్పించుకునేందుకు బాధితురాలు ప్రయత్నాలు మొదలుపెట్టారు. దీంతో మిశ్రా అనేక షరతులు విధించి ఒక మ్యాట్రిమోనీ వెబ్సైట్ ద్వారా పెళ్లికి ఏర్పాట్లు చేశాడు. పెళ్లికి ముందే వరుడితో పారిపోమని ఆమెకు సూచించాడు. తద్వారా ఆమె ప్రవర్తన సరిగా లేదని కుటుంబ సభ్యులను నమ్మించాడు. భర్తతో గడిపిన క్షణాలను వీడియో తీయించాడు. ఆ వీడియోలతో ఆమెను బ్లాక్మెయిల్ చేశాడు. చివరికి ఆమెపై ఒత్తిడి తెచ్చి భర్తకు విడాకులు ఇప్పించాడు. ఆమె ఆస్తిని తన పేరిట రాయించుకున్నాడు. ఆశ్రమం నుంచి తప్పించుకోకుండా ఆమె గది చుట్టూ కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేశాడు. చివరికి బాధితురాలు సీసీ కెమెరాలు పగలగొట్టి ఆశ్రమం నుంచి తప్పించుకున్నారు. ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులకు దారుణాలను వివరించగా ఎటకేలకు బాబా అసలు స్వరూపాన్ని వారు తెలుసుకోగలిగారు. మంగళవారం రాత్రి వారంతా పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేయగా బుధవారం తెల్లవారుజామున ఆశ్రమంపై దాడి చేసి మొత్తం 8 మందిని అరెస్టు చేశారు. ఆశ్రమం నుంచి 9 హార్డ్ డిస్కులు, 12 ల్యాప్టాప్లు, 1 ట్యాబు, 11 సెల్ ఫోన్లు, డివిడీలు, సీడీలు, 23 పెన్ డ్రైవ్లు, 15 లక్షల విలువైన ఆభరణాలు, 6.5 లక్షల నగదు, 10 తూటాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ దొంగ బాబాలు వీళ్ళందరూ ఎక్కడి నుంచి వస్తారంటే మొత్తం పంజాబ్, హర్యానా, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మొత్తం ఈ ఉత్తర భారతదేశానికి సంబంధించినటువంటి ఈ బాబాలంతా చేసేటి ఇదే. అనేక ఆశ్రమాలు ఉంటాయి. ప్రపంచ దేశాలు శాస్త్ర సాంకేతిక రంగాల్లో ముందు పోతుంటే మన దేశం మాత్రం ఈరోజు కూడా కులాల పేరు మీద, మతాల పేరు మీద, బాబాల పేరు మీద ఈ మసీదుల చుట్టూ, గుళ్ళ చుట్టూ రాజకీయాలను దింపి జనాలను అజ్ఞానం వైపు పాలకులు తీసుకెళ్తున్నారు. రోజుకొక దొంగ బాబా ఇట్లనే పుట్టుకొస్తున్నారు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ డేరా బాబా కూడా ఇట్లనే చేశాడు, నిత్యానంద కూడా ఇట్లనే చేశాడు. దయచేసి ప్రభుత్వం ఎన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేసినా ప్రజలు మాత్రం ఇట్లా కషాయాలను, బాబాలను వీళ్ళందరినీ నమ్ముతున్నారు. సైన్స్ వైపు ప్రయాణించండి. ఏది ఇది ఈ లంగ పని లేదు, ఎంత దారుణం చూడండి. ఏకంగా మూత్రం కూడా తాగించే వరకు వెళ్తున్నారంటే ఎంత దౌర్భాగ్యం అనుకోవాలి, ఏమనుకోవాలి.